ఏం చేస్తున్నావు మమ్మీ? ఇక బియ్యం జల్లడబడుతున్నామ్మా. రాళ్ళు ఉన్నాయా? మస్తు రాళ్ళు ఉన్నాయి. మళ్ళీ అన్ని తగ్గమైన బియ్యం ఉన్నాయి. మళ్ళీ అంతా ఉష్కుంది, సన్న ఉష్కు, దొడ్డు ఉష్కుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. నేనైతే ఇగో బియ్యం అయితే జల్లడబడుతున్నా. నాకైతే అస్సలు పట్టనికి రాదు, బియ్యం జల్లడబట్టనికి రాదు. మళ్ళీ ఇంకొక పని ఏంటంటే కట్టెలు ఇరిచి మోపు కట్టడానికి రాదు. ఎందుకంటే నేను ఎప్పుడు పోలేదు కట్టెలకైతే. మా అమ్మ వాళ్ళైతే ఎప్పుడు నన్ను పంపించలేదు. ఎందుకంటే మన ఆయననే మస్తు కట్టెలు పెట్టేటోడు నేను చిన్నగా ఉన్నప్పుడు. మేమైతే ఎప్పుడు కట్టెలకు బయల కాడికి, ఎప్పుడు చేనుల కాడికి పోలేదు, గుడ్డాలలో గిట్ల కట్టెలకు. ఇక బియ్యం అయితే మా అమ్మనే పట్టేది. మేము ఎప్పుడు బియ్యం పట్టకపోయేటోళ్ళము. నా అన్ని వ్యవసాయం పని మొత్తం, పొలం పని మొత్తం వస్తుంది నాకు. కాకపోతే బియ్యం జల్లడబట్టుడు, కట్టెలో ఇరిచి మోపేటోళ్ళు రాదు. ప్రతి ఒక్క పని వస్తుంది నాకు. రాదన్న పనే లేదు. నేను అన్ని పనులు చేస్తా. కాకపోతే ఇది ఒక్క పనే మెల్లమెల్లగా ట్రై చేస్తున్నా. నేనైతే ఇంతకుముందుకు బియ్యం ఎప్పుడైనా కానీ కోపం బియ్యం చాలా ఉంటే నేనైతే కైకిలు ఇచ్చి పట్టించుకున్నా. మొన్నైతే వాళ్ళ కైకిలు 400 ఇచ్చిన, వేరే ఆమెకి ఇచ్చి పట్టించుకున్నా. ఇప్పుడైతే నేనే మెల్లమెల్లగా దింపుతున్నా. నాకు అసలు ఇట్లా నేను కాదా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నేనైతే ఇట్లా జల్లగలుగుతున్నా. పల్లెటూరులో పుట్టిన, నేను సిటీలో పుట్టలేదు. కాకపోతే ఈ పని రాదంతే నాకు. మా అమ్మనే బియ్యం పట్టేది. మేము పనికి పోయినప్పుడు మాకు బియ్యంతో అవసరం, నేను ఎప్పుడు పట్టకపోయేదాన్ని. మా నాయన కట్టెలకు పోదామంటే ఖచ్చితంగా తిట్టేటోడు. ఎందుకంటే కట్టెలు మీరేడ పోతారని. మా అక్క పోకపోవు, నేను పోకపోదంటే కట్టెలకైతే మా నాయన ఫుల్ కట్టెలు తెచ్చేటోడు. తెచ్చుకొని ఇంక అమ్ముకునేటోడు. అప్పుడు హోటళ్ళల్లో గ్యాసులు లేకుండా కట్టెల పోయి బాగా అమ్ముకునేటోడు అండి. ఇది నాకైతే ఇంతే చింపనికి వస్తుంది. అన్ని పనులు వస్తాయి, ఇంత పనులు రావనుకో. పొలం పనులు ప్రతి ఒక్క పని వస్తుంది. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి నా పెళ్ళి అయ్యేదాకా నేను అంగురు తోటలకే పోయినా. మా ఊరికడ పెద్ద అంగురు తోట ఉండు, అక్కడికి వెళ్ళేటోళ్ళం మా ఫ్రెండ్స్ అంతా. అన్ని పనులు వస్తాయి నాకు. పొలం పని, అంగురు తోటల పని. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి అంగురు తోటలకే పోయినా. ఇంతకుముందుకైతే పిల్లల బియ్యం కార్డుల పేర్లు లేకుండే. ఇప్పుడైతే ఈ నెలల బియ్యం పేర్లు అయితే మా పిల్లలు ఇద్దరు యాడ్ అయినాయి. అందుకే 24 కిలోల బియ్యం వచ్చినాయి. ఇంతకుముందుకు మా ఇద్దరు వచ్చాయి. నా కొడుకుది ఉండే కానీ కదిరినప్పుడు